దాన్ని అనుసరించి ఆయన గోచారంలో ఎక్కడ సంచరిస్తున్నాడో చూసుకుని ఈ రెండింటిని కలిపి చెప్పేది పూర్తి జాతకం అవుతుంది. అంటే గోచారం గ్రహచారం కలిపితేనే పూర్తి జన్మజాతక విశ్లేషణ అవుతుంది. మనం చెప్పుకునే ఏలినాటి శని, మనం మేజర్గా చూసేది ఏలినాటి శని చూస్తాం గోచారంలో. ఆ ఏలినాటి శని కూడా జన్మజాతక చక్రాన్ని అనుసరించే పనిచేస్తుంది. చాలామంది చెప్తారు మాకు ఏలినాటి శని వచ్చినట్టు తెలియదు, వెళ్ళినట్టు తెలియదు, అసలు మాకు ఇబ్బందులే తెలియదు. అంటే వాళ్ళ జాతకానికి లగ్నానికి యోగకారక దశలు ఉన్న సమయంలో ఏలినాటి శని జరిగితే ఏలినాటి శని పెద్దగా ఇబ్బంది పట్టదు. అదే ఇబ్బందికారక దశల సమయంలో ఏలినాటి శని జరిగితే కనుక అది ఇబ్బంది పడుతుంది అనమాట. కొంతమంది అంటారు మేము చాలా ఇబ్బంది పడిపోతున్నామండి, ఏలినాటి శని వచ్చేసింది, అమ్మో శని వచ్చేసింది అంటూ ఉంటారు. అట్లాగేం కాదు, మనకి జరిగే దశను బట్టే ఈ ఏలినాటి శని కూడా పనిచేస్తుంది. అదే ఏలినాటి శని ఒకటిని చూసుకోవడానికి జన్మజాతక చక్ర విశ్లేషణ కూడా చాలా అవసరం అవుతుంది. కనుక రెండు గోచారాన్ని గ్రహచారాన్ని రెండు కలిపి చూస్తేనే మన పూర్తి జాతక విశ్లేషణ చేయించుకోగలుగుతాం. అంటే ఏది ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, ఉద్యోగంలో ఎప్పుడు సెటిల్ అవుతాను, ఎప్పుడు ధన ఆదాయం పెరుగుతుంది, ఎప్పుడు వివాహం కుదురుతుంది, ఎప్పుడు వివాహం అవుతుంది,